ఆ రాత్రి జరిగింది నేను పూర్తిగా మర్చిపోయాను. అది ఒక మిస్టేక్ మాత్రమే. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను వదిలేయండి అని చెప్పిన అక్షర. అక్షరను పొందడానికి ఒక మృగంలా మారిన రుద్ర. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వినేయండి. అక్షర రుద్ర లవ్ స్టోరీ ఎపిసోడ్ 2. రుద్ర మాటలు అక్షర గుండెను గాయపరిచాయి. 5 ఏళ్లుగా తను పడుతున్న ఆవేదన, సమాజం వేసిన నిందలు, ఒక తండ్రి లేని బిడ్డను పెంచడానికి తను పడ్డ కష్టమంతా ఒక ఎత్తైతే, ఒక్క రాత్రిలోనే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి తనని ఇంత నీచంగా మాట్లాడడం ఆమెను మానసికంగా చాలా కుంగదీసింది. అక్షర కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. కానీ ఆమె కన్నీళ్ళు రెప్పలు దాటకుండా తనని తాను నిగ్రహించుకుంది అక్షర. అన్వి రుద్ర కూతురే అనే నిజాన్ని చెబితే రుద్ర తన బిడ్డను లాక్కుంటాడని భయపడిన ఆమె, అతను శక్తివంతుడు, క్రూరుడు, పైగా డబ్బున్నవాడు అని తెలిసి ఒక అబద్ధం తన బిడ్డను రక్షిస్తుందని నమ్మి, అవును నాకు పెళ్ళయింది, ఈమె నా కూతురు అన్వి, నా భర్త వ్యాపార పని మీద ఊరెళ్ళారు, ఆ రాత్రి అది ఒక ప్రమాదం, దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అక్షర వణుకుతున్న గొంతుతో అబద్ధం చెప్పింది. అక్షర అలా చెప్పగానే రుద్రముఖం ఒక్కసారిగా రంగుమారింది. అతని కళ్ళలో కసి, కోపం సెగలు కక్కుతున్నాయి. మర్చిపోయావా? అంత తేలిగ్గా మర్చిపోయావా అక్షర? నేను నీకోసం 5 ఏళ్లుగా ఒక పిచ్చివాడిలా వెతుకుతుంటే నువ్వు వేరే ఒకడి కౌగిలిలో సుఖంగా ఉన్నావా అని ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెవి దగ్గర మెల్లగా అంతే గంభీరంగా అన్నాడు. వీళ్ళ కాన్వర్సేషన్ వింటున్న అన్వి భయంతో ఏడవసాగింది. అక్షర వెంటనే అన్విని ఎత్తుకుని అక్కడి నుంచి దాదాపు పరుగు తీసినట్టే వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినా రుద్ర అక్కడే శిలలా నిలబడిపోయాడు. అతని మనసులో ఆమె మీద ఉన్న ప్రేమ స్థానంలో ఇప్పుడు పగ వచ్చి చేరింది. కానీ అన్విని చూస్తే అతనికి నా రక్తమే అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం రుద్ర తన హోటల్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతని ముందు అక్షర గురించిన పూర్తి రిపోర్ట్ ఉంది. సార్, ఆమె పేరు అక్షర, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లు చిన్నదే, కానీ ఆమెకు పెళ్ళైనట్టు ఎక్కడా రికార్డ్స్ లేవు. ఆమె ఒక్కతే ఆ పాపతో ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు వారు మాత్రం ఆమె భర్త ఆర్మీలో ఉన్నాడని, అందుకే ఎప్పుడూ రాడని చెబుతుంటారు అన్నాడు కన్నా. ఆ రిపోర్ట్ మొత్తం చూశాక రుద్ర పెదవుల మీద ఒక వికృతమైన నవ్వు వచ్చి చేరింది. ఆర్మీనా, లేక నా కూతుర్ని నాకు దొరకకుండా చేయడానికి అక్షర ఆడుతున్న నాటకమా? ఏదేమైనా సరే తను నాకు అబద్ధం చెప్పింది. నన్ను కాదని వేరే వాడిని తన జీవితంలోకి ఆహ్వానించాను అని చెప్పింది కదా. తనకి ఈ రుద్ర స్వీట్ టార్చర్ అంటే ఎలాగుంటుందో చూపిస్తాను అనుకుంటూ వెంటనే రుద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు. కన్నా, అక్షర పనిచేస్తున్న ఆ లిటిల్ హార్ట్ స్కూల్ డీటెయిల్స్ తీ. ఆ స్కూల్ ఇప్పుడు ఎవరిదో నాకు అనవసరం. ఈ సాయంత్రం లోపు అది సింహ గ్రూప్ సొంతం కావాలి. ఎంత ధరైనా సరే ఆ స్కూల్ నాకు కావాలి అని ఆజ్ఞాపించాడు రుద్ర. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కన్నా. వైజాగ్ శివార్లలో ఉన్న లిటిల్ హార్ట్ స్కూల్ చాలా ప్రశాంతంగా ఉంది. అక్షర అక్కడ ప్రైమరీ టీచర్గా చేస్తూ తన కూతుర్ని కూడా అక్కడే చదివిస్తోంది. నిన్న మాల్లో రుద్రను చూసినప్పటి నుండి ఆమె మనసు కుదురుగా లేదు. అతను తనను వెతుక్కుంటూ వస్తాడని ఆమెకు తెలుసు. స్కూల్ అసెంబ్లీ ముగిశాక
ప్రిన్సిపల్ టీచర్స్ అందరినీ అర్జెంటుగా మీటింగ్ రూమ్కి రమ్మని పిలిచారు. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన స్కూల్ యాజమాన్యం మారింది. హైదరాబాద్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రుద్ర విక్రమ్ సింహ గారు మన స్కూల్ని కొనుగోలు చేశారు. అయినా ఇప్పుడే వస్తున్నారు అని ప్రిన్సిపల్ ఆతృతగా చెప్పారు. రుద్ర పేరు వినగానే అక్షర చేతిలో ఉన్న చాక్ పీస్ కింద పడి ముక్కలైంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె అతని నుంచి తప్పించుకోవాలని చూస్తోంది, కానీ అతను ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. అప్పుడే 3 నల్లటి కార్లు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించాయి. ఒక కారులోంచి రుద్ర దిగాడు. ముదురు నీలిరంగు సూట్, కళ్ళకు బ్లాక్ గ్లాసెస్. అతని రాకతో ఆ స్కూల్ వాతావరణమే మారిపోయింది. అతను నేరుగా మీటింగ్ రూమ్లోకి వచ్చాడు. టీచర్స్ అందరూ లేచి నిలబడ్డారు. రుద్ర చూపులు మాత్రం కేవలం ఒకే ఒక వ్యక్తి మీద ఉన్నాయి. మూలలో తల దించుకొని నిలబడి ఉన్న అక్షర మీద. నమస్తే, నేను రుద్ర విక్రమ్ సింహ. ఇకపై ఈ సంస్థ నాది. ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ నా రూల్స్ పాటించాలి. ముఖ్యంగా అని ఆగి అక్షర వైపు చూస్తూ, కొంతమంది ఇక్కడ పనిచేస్తూ వ్యక్తిగత జీవితంలో అబద్ధాలు ఆడుతుంటారని విన్నాను. అలాంటి వారు నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని గంభీరంగా అంటూ అక్షర కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశారు. అతని చూపుల్లో కసి స్పష్టంగా తెలుస్తుంటే అక్షర కళ్ళు దించేసింది. అప్పటి నుండి రుద్ర ప్రతిరోజు స్కూల్కి రావడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నడిపే వ్యక్తి ఒక చిన్న స్కూల్ కోసం రోజు రావడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కానీ అతని లక్ష్యం వేరు. ఒకరోజు మధ్యాహ్నం వర్షం మొదలైంది. అక్షర క్లాస్ తీసుకొని స్టాఫ్ రూమ్కి వెళ్తుండగా రుద్ర ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. దారి వదలండి, నేను వెళ్ళాలి అని అక్షర అంటుంటే, ఏంటి అక్షర, నీ ఆర్మీ భర్త ఫోన్ చేశాడా? సరిహద్దుల్లో యుద్ధం ఏమైనా జరుగుతోందా అని వెటకారంగా అడిగాడు రుద్ర. అక్షర కోపాన్ని అదుపు చేసుకుని, సార్, ఇది స్కూల్, ఇక్కడ ఇలాంటి మాటలు వద్దు. నా వ్యక్తిగత జీవితం గురించి మీకు అనవసరం అని వెళ్ళబోయింది. కానీ రుద్ర ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. అనవసరమా? 5 సంవత్సరాల రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసి నా మనసును గాయపరిచి ఇప్పుడు అనవసరం అంటావా? ఆ పాప ఎవరిదో నాకు తెలుసు అక్షర. నీ అబద్ధాలు నమ్మడానికి నేను పిల్లాడిని కాదు అని హార్డ్ వాయిస్లో చెప్తూ ఆమె నడుము చుట్టూ అతని బలమైన చేతులతో చుట్టేశాడు. అక్షర వణికిపోతూ, వదిలేయండి ప్లీజ్, ఎవరైనా చూస్తారు అని బ్రతిమిలాడింది. చూడనివ్వు, ఈ స్కూల్ నాది, నువ్వు నా దానివి. 5 ఏళ్ల క్రితమే నువ్వు నా దానిగా ముద్ర వేయించుకున్నావు. ఇప్పుడు భర్త ఉన్నాడు అనే ముసుగు వేసుకుని నన్ను దూరం చేయలేవు అన్నాడు రుద్ర. అతని కళ్ళలో ఆమె మీద ప్రేమ, అతని మాటల్లో ఆమె అబద్ధం చెప్తోంది అన్న కోపం కనిపిస్తున్నాయి. అక్షరను తన ఆధీనంలోకి తీసుకోవాలనే తపన, ఆమె తనను మోసం చేసిందనే కోపం అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. అప్పుడే అన్వి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అని పిలిచింది. రుద్ర వెంటనే ఆమెను వదిలేశాడు. అన్వి రుద్ర వైపు కోపంగా చూస్తూ, నువ్వు మా మమ్మీని ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు బ్యాడ్ అంకుల్ అంది ఆ చిన్నారి. ఆ మాట రుద్ర గుండెకు తగిలింది. తన రక్తమే తనను బ్యాడ్ అంకుల్ అని పిలవడం అతను భరించలేకపోయాడు. కానీ అన్వి తన బిడ్డ అని అతనికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే ఆ ఆలోచనే అతన్ని నిలువనీయడం లేదు. ఆమె నాకే సొంతం అన్న అతని నమ్మకం ఆమెను ఎలాగైనా అతని సొంతం చేసుకునేందుకు ఒక మృగంలా మారాడు. అక్షర, రేపు సాయంత్రం నా గెస్ట్ హౌస్కి రా. నీ భర్త ఫోటో, మీ పెళ్లి సర్టిఫికేట్ తీసుకురా. లేదంటే ఈ స్కూల్ నుండి నిన్ను తీసేయడమే కాదు,
నీ మీద ఫోర్జరీ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. నీ కూతురు అనాథ అవుతుంది అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. అక్షర అక్కడే కుప్పకూలిపోయింది. నిజం చెబితే బిడ్డ దూరం అవుతుంది, అబద్ధం చెప్పడం వల్ల అతను తనను వేధిస్తున్నాడు. విధి ఆడుతున్న ఈ వింత నాటకంలో ఆమె ఒక పావులా మారిపోయింది. రుద్ర ప్రేమ ఇప్పుడు ఒక భయంకరమైన అధికారంగా మారి ఆమెను చుట్టుముట్టేస్తుంది. బయట మళ్ళీ వర్షం మొదలైంది. 5 ఏళ్ల క్రితం నాటి ఆ రాత్రిలాగే. కానీ ఈసారి ఆ వర్షం ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుందా, లేక ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషాన్ని పెంచుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో. అక్షర రుద్ర దగ్గరకు వెళ్తుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.